నమస్కారం అండి అందరికీ. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి నా యొక్క విజ్ఞప్తి ఏమిటి అంటే, జీ మూలపొలం నుంచి ఎదుర్లంక వరకు రోడ్డు కావాలి. ఇది ప్రజల యొక్క నిర్ణయం, వాళ్ళ యొక్క ఆకాంక్ష. ఐపోలవరం మండలం గురించి చెప్తాను, దయచేసి ప్రజలందరూ గమనించాలి. యావత్ దేశం గర్వించదగ్గబడ్డ మండలం. ఎందుకంటే ఈ మండలం నుంచి ఒక స్పీకర్ని ఇచ్చాం మనం దేశానికి. అదేవిధంగా ఈ మండలం నుంచి ఈ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని ఇచ్చాం. ఇదే మండలం నుంచి ఒక ఎమ్మెల్సీని ఇచ్చాం. ఇదే మండలం నుంచి ఒక పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారిని కూడా ఇచ్చాం. అటువంటి మండలంకి జీ మూలపొలం టు ఎదుర్లంక వరకు రోడ్డు లేకపోవడం అనేది చాలా చింతించదగ్గ విషయం. దయచేసి నేను కోరుతున్నది ఏంటి అంటే, కేవలం ఈ రోడ్డు మార్గాన నివసించే వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళు బతకడానికి అవసరమైన మార్గమే ఇది. ఎందుకంటే వివిధ గ్రామాల నుంచి, ఎగ్జాంపుల్ బలుస్తిప్ప అంటే, అలాగే ఇంకొకటి మాసం తిప్ప. సో ఇటువంటి గ్రామాల నుంచి రవాణా సదుపాయం లేకపోవడం వల్ల వాళ్ళు నామలో ప్రయాణించి ఈ రోడ్డు మార్గాన వెళ్ళి వాళ్ళు జీవన ఉపాధి కోసం కష్టపడుతున్న తరుణం ఇది. కాబట్టి మీరు ఇటువంటి వాళ్ళకి సహకరించాలి. ఈ రోడ్డు మార్గం లేకపోయినందుకు ప్రజలు ఎంత అవస్థపడుతున్నారంటే, ఒక గర్భిణీ స్త్రీని కానీ ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళని కానీ ఈ రోడ్డు మీద తీసుకెళ్తే వాళ్ళ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉంటున్నాయి. ఇంకొకటి, ఎవరికన్నా సమస్య వస్తే ఇంటి నుంచి హాస్పిటల్కి రవాణా ద్వారా వెళ్తాం, కానీ ఈ రోడ్డు మీద రవాణా చేస్తే హాస్పిటల్లో పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను అడుగుతున్నది ఏంటంటే, ముందే ప్రజాప్రతినిధులకు క్షమాపణ చెప్పి మరి అడుగుతున్నాను. దయించి మీరు ఎదుర్లంక నుంచి జీ మూలపొలం దాకా ఒక్కసారి ఆటోలో ప్రయాణించి వీళ్ళకి రోడ్డు వేయకపోయినా పర్వాలేదురా అని కనుక మీరు చెప్తే, ఈ ప్రజలందరూ రోడ్డు కావాలని నాకు దాదాపు 700 మందికి పైగా సంతకాలు పెట్టడం జరిగింది. ఈ 700 మంది కన్నా ఎక్కువ మంది సంతకాలు పెట్టిన ఏదైతే విజ్ఞప్తి పత్రం ఉందో అది మా శాసనసభ్యులకి మరియు మా పార్లమెంట్ ఎంపీ గారికి అలాగే సంబంధిత అధికారులకు చేరవేసినప్పటికీ కూడా మీరు స్పందించినందుకు ఈ ప్రశ్న ప్రజల ద్వారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి మీరు మీ నిర్ణయం తెలియజేసి ఈ రోడ్డు తొందరగా వేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.